హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్ అండ్ అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ మోటార్స్ అంటే ఏంటి, వాటి వర్కింగ్ అప్లికేషన్స్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్లీ మోటార్ అంటే ఏంటి? మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్నే మోటార్ అని అంటారు. ఓకేనా? బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని కూడా మోటార్ అనే అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏవేంటే ఏసీ మోటార్, డీసీ మోటార్, స్పెషల్ మోటార్. మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో ఫేస్ చేసినప్పుడు 2 టైప్స్ అని చెప్పకుండా 3 టైప్స్ అని చెప్తే మ్యాక్సిమం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలానే చెప్పండి. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ వచ్చేసి ఏసీ మోటార్. ఏసీ మోటార్ను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో 2 టైప్స్, ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రోనస్ మోటార్. ఇండక్షన్ మోటార్ని అసింక్రోనస్ మోటార్ కూడా అంటారు. ఇండక్షన్ మోటార్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్లిప్ రింగ్ మోటార్ అండ్ స్క్విరెల్ గేజ్ మోటార్. ఓకేనా? స్క్విరెల్ గేజ్ మోటార్ వచ్చేసి యూజ్ చేసేది లేత్ మిషన్స్, ఫ్యాన్ బ్లోయర్స్లలో, ఇండస్ట్రియల్లో ఎక్కువ ఉపయోగిస్తారు వీటిని, స్క్విరెల్ గేజ్ మోటార్ను. ఓకేనా? ఇండస్ట్రియల్ పరంగా ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ మోటార్ వచ్చేసి ఎక్కువ ఉపయోగిస్తారు ఎక్కడ, క్రెయిన్స్, ఎలివేటర్స్, సిటీసీ స్కానర్స్లో అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ మోటార్కు రోటర్కి వచ్చేసి స్లిప్ రింగ్స్ ఉంటాయి, అందుకే స్లిప్ రింగ్ మోటార్. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి మనం లిఫ్ట్ ఇరిగేషన్స్లో జనరేషన్ స్టేషన్స్లో ఉపయోగిస్తాం. ఎందుకంటే కాన్స్టాంట్ స్పీడ్ కోసం ఉపయోగిస్తాం. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి కాన్స్టాంట్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ అందులోటి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఉపయోగిస్తాం. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతే కరెంట్ బిల్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ఉపయోగిస్తాం. టైప్స్ ఆఫ్ మోటార్లో సెకండ్ది వచ్చేసి డీసీ మోటార్స్. డీసీ మోటార్స్లో టైప్స్: డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్స్, డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇది డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? డీసీ మోటార్లో ఫస్ట్ వచ్చేసి డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్ అంటే సెల్ఫ్ డీసీ ఎగ్జైటేషన్ ఉంటుంది అండ్ స్టేబుల్ స్పీడ్ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సెంట్రిఫ్యూజల్ పంప్స్, లిఫ్ట్స్, వేయింగ్ మిషన్స్, స్పిన్నింగ్ మిషన్స్ అక్కడ ఉపయోగిస్తారు ఎక్కువ డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్, ట్రాక్షన్ సిస్టంలో ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ షంట్ మోటార్, హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డీసీ కాంపౌండ్ మోటార్. డీసీ కాంపౌండ్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే డ్రైవ్ లోడ్స్, రెసిప్రోకేటింగ్ మిషన్స్, మెషిన్ టూల్స్, మిక్సర్స్, చిన్న చిన్న వస్తువుల కాడ డీసీ కాంపౌండ్ మోటార్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎయిర్ కండిషనర్స్, వాషర్స్, వైపర్స్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ. ఈ మోటార్కు ఫీల్డ్ వైండింగ్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్లో థర్డ్ది స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్స్ అండ్ లీనియర్ మోటార్స్. ఓకేనా? ఇవి టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ది సింగిల్ ఫేస్ మోటార్స్ ఏసీలో రన్ అవుతుంది, డీసీలో రన్ అవుతుంది. ఇవి పవర్ టూల్స్లో, హోమ్ పేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తాం ఎక్కువగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టెప్పర్ మోటార్. స్టెప్పర్ మోటార్స్ వచ్చేసి బేసిక్గా రోబోట్లలో అంటే గేర్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. రోబోట్స్లో, టెలిస్కోప్స్లో, డిస్క్ డ్రైవ్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వో మోటార్స్. సర్వో మోటార్స్ వచ్చేసి రేడియో కంట్రోల్ ఏరోప్లేన్స్, ఆపరేటింగ్ గ్రాఫిక్స్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రష్లెస్ మోటార్స్. బ్రష్లెస్ మోటార్స్ వచ్చేసి రోబోట్స్ డ్రైవ్స్లో, ఇండస్ట్రియల్ టూల్స్లో, సిఎన్సి మిషన్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ మోటార్స్. లీనియర్ మోటార్స్ వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తారంటే మెట్రో స్టేషన్స్లో,
మెడికల్ డివైజెస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. అన్నీ కలిపి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం సమ్మరీ లాగా. ఓకేనా? సమ్మరీలో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్లో ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, స్పెషల్ మోటార్స్, ఇవి 3 టైప్స్ ఆఫ్ మోటార్స్. ఏసీ మోటార్స్లో టైప్స్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింక్రనస్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్లో 2 టైప్స్ స్క్విరెల్ గేజ్ మోటార్స్ అండ్ స్లిప్ రింగ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఫస్ట్ది 4 టైప్స్ కదా, డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్ అండ్ డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? 4 టైప్స్ డీసీ షంట్, డీసీ సిరీస్, డీసీ కాంపౌండ్ అండ్ డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్ 5 టైప్స్ యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్ అండ్ లీనియర్ మోటార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేయడానికి నేను ముందుంటా. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్ అండ్ అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ మోటార్స్ అంటే ఏంటి, వాటి వర్కింగ్ అప్లికేషన్స్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్లీ మోటార్ అంటే ఏంటి? మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్నే మోటార్ అని అంటారు. ఓకేనా? బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని కూడా మోటార్ అనే అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఏసీ మోటార్, డీసీ మోటార్, స్పెషల్ మోటార్. మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో ఫేస్ చేసినప్పుడు 2 టైప్స్ అని చెప్పకుండా 3 టైప్స్ అని చెప్తే మ్యాక్సిమం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలానే చెప్పండి. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ వచ్చేసి ఏసీ మోటార్. ఏసీ మోటార్ను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో 2 టైప్స్ ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రనస్ మోటార్. ఇండక్షన్ మోటార్ని అసింక్రనస్ మోటార్ కూడా అంటారు. ఇండక్షన్ మోటార్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్లిప్ రింగ్ మోటార్ అండ్ స్క్విరెల్ గేజ్ మోటార్. ఓకేనా? స్క్విరెల్ గేజ్ మోటార్ వచ్చేసి యూజ్ చేసేది లేతి మిషన్స్, ఫ్యాన్ బ్లోయర్స్లలో, ఇండస్ట్రియల్లో ఎక్కువ ఉపయోగిస్తారు వీటిని, స్క్విరెల్ గేజ్ మోటార్ను. ఓకేనా? ఇండస్ట్రియల్ పరంగా ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ మోటార్ వచ్చేసి ఎక్కువ ఉపయోగిస్తారు ఎక్కడ, క్రెయిన్స్, ఎలివేటర్స్, సిటీసీ స్కానర్స్లో అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ మోటార్కు రోటర్కి వచ్చేసి స్లిప్ రింగ్స్ ఉంటాయి, అందుకే స్లిప్ రింగ్ మోటార్. సింక్రనస్ మోటార్స్ వచ్చేసి మనం లిఫ్ట్ ఇరిగేషన్స్లో జనరేషన్ స్టేషన్స్లో ఉపయోగిస్తాం. ఎందుకంటే కాన్స్టాంట్ స్పీడ్ కోసం ఉపయోగిస్తాం. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి కాన్స్టాంట్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ అందులోటి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఉపయోగిస్తాం. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతే కరెంట్ బిల్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ఉపయోగిస్తాం. టైప్స్ ఆఫ్ మోటార్లో సెకండ్ది వచ్చేసి డీసీ మోటార్స్. డీసీ మోటార్స్లో టైప్స్ డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్స్, డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? డీసీ మోటార్లో ఫస్ట్ వచ్చేసి డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్ అంటే సెల్ఫ్ డీసీ ఎగ్జైటేషన్ ఉంటుంది అండ్ స్టేబుల్ స్పీడ్ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సెంట్రిఫ్యూజల్ పంప్స్, లిఫ్ట్స్, వేయింగ్ మిషన్స్, స్పిన్నింగ్ మిషన్స్ అక్కడ ఉపయోగిస్తారు ఎక్కువ డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్, ట్రాక్షన్ సిస్టంలో ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ షంట్ మోటార్. హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి.
నెక్స్ట్ వచ్చేసి డీసీ కాంపౌండ్ మోటార్. డీసీ కాంపౌండ్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే డ్రైవ్ లోడ్స్, రెసిప్రోకేటింగ్ మెషిన్స్, మెషిన్ టూల్స్, మిక్సర్స్, చిన్న చిన్న వస్తువుల కాడ డీసీ కాంపౌండ్ మోటార్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎయిర్ కండిషనర్స్, వాషర్స్, వైపర్స్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ. ఈ మోటార్కు ఫీల్డ్ వైండింగ్ అనేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్లో థర్డ్ది స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్స్ అండ్ లీనియర్ మోటార్స్. ఓకేనా. ఇవి టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ది సింగిల్ ఫేస్ మోటార్స్ ఏసీలో రన్ అవుతుంది, డీసీలో రన్ అవుతుంది. ఇవి పవర్ టూల్స్లో, హోమ్ పేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తాం ఎక్కువగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టెప్పర్ మోటార్. స్టెప్పర్ మోటార్స్ వచ్చేసి బేసిక్గా రోబోట్లలో అంటే గేర్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. రోబోట్స్లో, టెలిస్కోప్స్లో, డిస్క్ డ్రైవ్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వో మోటార్స్. సర్వో మోటార్స్ వచ్చేసి రేడియో కంట్రోల్ ఏరోప్లేన్స్, ఆపరేటింగ్ గ్రాఫిక్స్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రష్లెస్ మోటార్స్. బ్రష్లెస్ మోటార్స్ వచ్చేసి రోబోట్స్ డ్రైవ్స్లో, ఇండస్ట్రియల్ టూల్స్లో, సిఎన్సి మిషన్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ మోటార్స్. లీనియర్ మోటార్స్ వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తారంటే మెట్రో స్టేషన్స్లో, ఇమాజినెన్స్ మెడికల్ డివైజెస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. అన్నీ కలిపి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం సమ్మరీ లాగా. ఓకేనా. సమ్మరీలో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్లో ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, స్పెషల్ మోటార్స్. ఇవి 3 టైప్స్ ఆఫ్ మోటార్స్. ఏసీ మోటార్స్లో టైప్స్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింక్రనస్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్లో 2 టైప్స్ స్క్విరెల్ గేజ్ మోటార్స్ అండ్ స్లిప్ రింగ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఫస్ట్ది 4 టైప్స్ కదా, డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్ అండ్ డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా. 4 టైప్స్ డీసీ షంట్, డీసీ సిరీస్, డీసీ కాంపౌండ్ అండ్ డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్ 5 టైప్స్ యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్ అండ్ లీనియర్ మోటార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేయడానికి నేను ముందుంటా. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్ అండ్ అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ మోటార్స్ అంటే ఏంటి, వాటి వర్కింగ్ అప్లికేషన్స్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్లీ మోటార్ అంటే ఏంటి? మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్నే మోటార్ అని అంటారు. ఓకేనా. బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని కూడా మోటార్ అనే అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఏసీ మోటార్, డీసీ మోటార్, స్పెషల్ మోటార్. మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో ఫేస్ చేసినప్పుడు 2 టైప్స్ అని చెప్పకుండా 3 టైప్స్ అని చెప్తే మ్యాక్సిమం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలానే చెప్పండి. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ వచ్చేసి ఏసీ మోటార్. ఏసీ మోటార్ను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో 2 టైప్స్ ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రనస్ మోటార్. ఇండక్షన్ మోటార్ని అసింక్రనస్ మోటార్ కూడా అంటారు. ఇండక్షన్ మోటార్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్లిప్ రింగ్ మోటార్ అండ్ స్క్విరెల్ గేజ్ మోటార్. ఓకేనా. స్క్విరెల్ గేజ్ మోటార్ వచ్చేసి యూజ్ చేసేది లేతి మిషన్స్, ఫ్యాన్ బ్లోయర్స్లలో, ఇండస్ట్రియల్లో ఎక్కువ ఉపయోగిస్తారు వీటిని, స్క్విరెల్ గేజ్ మోటార్ను. ఓకేనా.
ఇండస్ట్రియల్ పరంగా ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ మోటార్ వచ్చేసి ఎక్కువ ఉపయోగిస్తారు. ఎక్కడ క్రెయిన్స్, ఎలివేటర్స్, సిటీసీ స్కానర్స్లో అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ మోటార్కు రోటర్కి వచ్చేసి స్లిప్ రింగ్స్ ఉంటాయి, అందుకే స్లిప్ రింగ్ మోటార్. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి మనం లిఫ్ట్ ఇరిగేషన్స్లో జనరేషన్ స్టేషన్స్లో ఉపయోగిస్తాం, ఎందుకంటే కాన్స్టాంట్ స్పీడ్ కోసం ఉపయోగిస్తాం. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి కాన్స్టాంట్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ అందులోటి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఉపయోగిస్తాం. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతే కరెంట్ బిల్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ఉపయోగిస్తాం. టైప్స్ ఆఫ్ మోటార్లో సెకండ్ది వచ్చేసి డీసీ మోటార్స్. డీసీ మోటార్స్లో టైప్స్: డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్స్, డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? డీసీ మోటార్లో ఫస్ట్ వచ్చేసి డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్ అంటే సెల్ఫ్ డీసీ ఎగ్జైటేషన్ ఉంటుంది అండ్ స్టేబుల్ స్పీడ్ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సెంట్రిఫ్యూజల్ పంప్స్, లిఫ్ట్స్, వేయింగ్ మిషన్స్, స్పిన్నింగ్ మిషన్స్ అక్కడ ఉపయోగిస్తారు ఎక్కువ డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్, ట్రాక్షన్ సిస్టంలో ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ షంట్ మోటార్, హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డీసీ కాంపౌండ్ మోటార్. డీసీ కాంపౌండ్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే డ్రైవ్ లోడ్స్, రెసిప్రోకేటింగ్ మెషిన్స్, మెషిన్ టూల్స్, మిక్సర్స్, చిన్న చిన్న వస్తువుల కాడ డీసీ కాంపౌండ్ మోటార్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎయిర్ కండిషనర్స్, వాషర్స్, వైపర్స్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ. ఈ మోటార్కు ఫీల్డ్ వైండింగ్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్లో థర్డ్ది స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్స్ అండ్ లీనియర్ మోటార్స్. ఓకేనా? ఇవి టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ది సింగిల్ ఫేస్ మోటార్స్ ఏసీలో రన్ అవుతుంది, డీసీలో రన్ అవుతుంది. ఇవి పవర్ టూల్స్లో, హోమ్ పేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తాం ఎక్కువగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టెప్పర్ మోటార్. స్టెప్పర్ మోటార్స్ వచ్చేసి బేసిక్గా రోబోట్లలో అంటే గేర్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. రోబోట్స్లో, టెలిస్కోప్స్లో, డిస్క్ డ్రైవ్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వో మోటార్స్. సర్వో మోటార్స్ వచ్చేసి రేడియో కంట్రోల్డ్ ఏరోప్లేన్స్, ఆపరేటింగ్ గ్రాఫిక్స్లలో ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రష్లెస్ మోటార్స్. బ్రష్లెస్ మోటార్స్ వచ్చేసి రోబోట్స్ డ్రైవ్స్లో, ఇండస్ట్రియల్ టూల్స్లో, సిఎన్సి మిషన్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ మోటార్స్. లీనియర్ మోటార్స్ వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తారంటే మెట్రో స్టేషన్స్లో, ఇమాజినెన్స్ మెడికల్ డివైజెస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. అన్నీ కలిపి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం సమ్మరీ లాగా. ఓకేనా? సమ్మరీలో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్లో ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, స్పెషల్ మోటార్స్. ఇవి 3 టైప్స్ ఆఫ్ మోటార్స్. ఏసీ మోటార్స్లో టైప్స్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింక్రనస్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్లో 2 టైప్స్, స్క్విరెల్ గేజ్ మోటార్స్ అండ్ స్లిప్ రింగ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఫస్ట్ది 4 టైప్స్ కదా, డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్ అండ్ డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? 4 టైప్స్: డీసీ షంట్, డీసీ సిరీస్, డీసీ కాంపౌండ్ అండ్ డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్ 5 టైప్స్: యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్ అండ్ లీనియర్ మోటార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేయడానికి నేను ముందుంటా. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే.
హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్ అండ్ అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ మోటార్స్ అంటే ఏంటి, వాటి వర్కింగ్ అప్లికేషన్స్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్లీ మోటార్ అంటే ఏంటి? మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్నే మోటార్ అని అంటారు. ఓకేనా? బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని కూడా మోటార్ అనే అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఏసీ మోటార్, డీసీ మోటార్, స్పెషల్ మోటార్. మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో ఫేస్ చేసినప్పుడు 2 టైప్స్ అని చెప్పకుండా 3 టైప్స్ అని చెప్తే మ్యాక్సిమం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలానే చెప్పండి. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ వచ్చేసి ఏసీ మోటార్. ఏసీ మోటార్ను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో 2 టైప్స్, ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రోనస్ మోటార్. ఇండక్షన్ మోటార్ని అసింక్రోనస్ మోటార్ కూడా అంటారు. ఇండక్షన్ మోటార్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్లిప్ రింగ్ మోటార్ అండ్ స్క్విరెల్ గేజ్ మోటార్. ఓకేనా? స్క్విరెల్ గేజ్ మోటార్ వచ్చేసి యూజ్ చేసేది లేతి మిషన్స్, ఫ్యాన్ బ్లోయర్స్లలో, ఇండస్ట్రియల్లో ఎక్కువ ఉపయోగిస్తారు వీటిని, స్క్విరెల్ గేజ్ మోటార్ను. ఓకేనా? ఇండస్ట్రియల్ పరంగా ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ మోటార్ వచ్చేసి ఎక్కువ ఉపయోగిస్తారు ఎక్కడ, క్రేన్స్, ఎలివేటర్స్, సిటీసీ స్కానర్స్లో అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ మోటార్కు రోటర్కి వచ్చేసి స్లిప్ రింగ్స్ ఉంటాయి, అందుకే స్లిప్ రింగ్ మోటార్. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి మనం లిఫ్ట్ ఇరిగేషన్స్లో జనరేషన్ స్టేషన్స్లో ఉపయోగిస్తాం, ఎందుకంటే కాన్స్టాంట్ స్పీడ్ కోసం ఉపయోగిస్తాం. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి కాన్స్టాంట్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ అందులోటి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఉపయోగిస్తాం. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతే కరెంట్ బిల్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది, కాబట్టి అక్కడ ఉపయోగిస్తాం. టైప్స్ ఆఫ్ మోటార్లో సెకండ్ది వచ్చేసి డీసీ మోటార్స్. డీసీ మోటార్స్లో టైప్స్: డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్స్, డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? డీసీ మోటార్లో ఫస్ట్ వచ్చేసి డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్ అంటే సెల్ఫ్ డీసీ ఎగ్జైటేషన్ ఉంటుంది అండ్ స్టేబుల్ స్పీడ్ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సెంట్రిఫ్యూజల్ పంప్స్, లిఫ్ట్స్, వేయింగ్ మిషన్స్, స్పిన్నింగ్ మిషన్స్ అక్కడ ఉపయోగిస్తారు ఎక్కువ డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్, ట్రాక్షన్ సిస్టంలో ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ షంట్ మోటార్, హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డీసీ కాంపౌండ్ మోటార్. డీసీ కాంపౌండ్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే డ్రైవ్ లోడ్స్, రెసిప్రోకేటింగ్ మెషిన్స్, మెషిన్ టూల్స్, మిక్సర్స్, చిన్న చిన్న వస్తువుల కాడ డీసీ కాంపౌండ్ మోటార్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎయిర్ కండిషనర్స్, వాషర్స్, వైపర్స్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ. ఈ మోటార్కు ఫీల్డ్ వైండింగ్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్లో థర్డ్ది స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్స్ అండ్ లీనియర్ మోటార్స్. ఓకేనా? ఇవి టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ది సింగిల్ ఫేస్ మోటార్స్ ఏసీలో రన్ అవుతుంది, డీసీలో రన్ అవుతుంది. ఇవి పవర్ టూల్స్లో, హోమ్ పేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తాం ఎక్కువగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టెప్పర్ మోటార్. స్టెప్పర్ మోటార్స్ వచ్చేసి బేసిక్గా రోబోట్లలో అంటే గేర్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. రోబోట్స్లో, టెలిస్కోప్స్లో, డిస్క్ డ్రైవ్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వో మోటార్స్. సర్వో మోటార్స్ వచ్చేసి రేడియో కంట్రోల్డ్ ఏరోప్లేన్స్, ఆపరేటింగ్ గ్రాఫిక్స్లలో ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రష్లెస్ మోటార్స్. బ్రష్లెస్ మోటార్స్ వచ్చేసి రోబోట్స్ డ్రైవ్స్లో, ఇండస్ట్రియల్ టూల్స్లో, సిఎన్సి మిషన్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ మోటార్స్. లీనియర్ మోటార్స్ వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తారంటే మెట్రో స్టేషన్స్లో,
మెడికల్ డివైజెస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. అన్నీ కలిపి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం సమ్మరీ లాగా. ఓకేనా? సమ్మరీలో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్లో ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, స్పెషల్ మోటార్స్, ఇవి 3 టైప్స్ ఆఫ్ మోటార్స్. ఏసీ మోటార్స్లో టైప్స్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింక్రనస్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్లో 2 టైప్స్, స్క్విరెల్ గేజ్ మోటార్స్ అండ్ స్లిప్ రింగ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఫస్ట్ది 4 టైప్స్ కదా, డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్ అండ్ డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? 4 టైప్స్, డీసీ షంట్, డీసీ సిరీస్, డీసీ కాంపౌండ్ అండ్ డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్ 5 టైప్స్, యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్ అండ్ లీనియర్ మోటార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేయడానికి నేను ముందుంటా. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్ అండ్ అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ మోటార్స్ అంటే ఏంటి, వాటి వర్కింగ్ అప్లికేషన్స్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్లీ మోటార్ అంటే ఏంటి? మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్నే మోటార్ అని అంటారు. ఓకేనా? బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని కూడా మోటార్ అనే అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏవేంటే ఏసీ మోటార్, డీసీ మోటార్, స్పెషల్ మోటార్. మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో ఫేస్ చేసినప్పుడు 2 టైప్స్ అని చెప్పకుండా 3 టైప్స్ అని చెప్తే మ్యాక్సిమం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలానే చెప్పండి. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ వచ్చేసి ఏసీ మోటార్. ఏసీ మోటార్ను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో 2 టైప్స్, ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రనస్ మోటార్. ఇండక్షన్ మోటార్ని అసింక్రనస్ మోటార్ కూడా అంటారు. ఇండక్షన్ మోటార్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్లిప్ రింగ్ మోటార్ అండ్ స్క్విరెల్ గేజ్ మోటార్. ఓకేనా? స్క్విరెల్ గేజ్ మోటార్ వచ్చేసి యూజ్ చేసేది లేత్ మిషన్స్, ఫ్యాన్ బ్లోయర్స్లలో, ఇండస్ట్రియల్లో ఎక్కువ ఉపయోగిస్తారు వీటిని, స్క్విరెల్ గేజ్ మోటార్ను. ఓకేనా? ఇండస్ట్రియల్ పరంగా ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ మోటార్ వచ్చేసి ఎక్కువ ఉపయోగిస్తారు ఎక్కడ, క్రేన్స్, ఎలివేటర్స్, సిటీసీ స్కానర్స్లో అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ మోటార్కు రోటర్కి వచ్చేసి స్లిప్ రింగ్స్ ఉంటాయి, అందుకే స్లిప్ రింగ్ మోటార్. సింక్రనస్ మోటార్స్ వచ్చేసి మనం లిఫ్ట్ ఇరిగేషన్స్లో జనరేషన్ స్టేషన్స్లో ఉపయోగిస్తాం. ఎందుకంటే కాన్స్టాంట్ స్పీడ్ కోసం ఉపయోగిస్తాం. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి కాన్స్టాంట్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ అందులోటి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఉపయోగిస్తాం. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతే కరెంట్ బిల్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ఉపయోగిస్తాం. టైప్స్ ఆఫ్ మోటార్లో సెకండ్ది వచ్చేసి డీసీ మోటార్స్. డీసీ మోటార్స్లో టైప్స్ డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్స్, డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇది డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? డీసీ మోటార్లో ఫస్ట్ వచ్చేసి డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్ అంటే సెల్ఫ్ డీసీ ఎగ్జైటేషన్ ఉంటుంది అండ్ స్టేబుల్ స్పీడ్ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సెంట్రిఫ్యూజల్ పంప్స్, లిఫ్ట్స్, వేయింగ్ మిషన్స్, స్పిన్నింగ్ మిషన్స్ అక్కడ ఉపయోగిస్తారు ఎక్కువ డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్, ట్రాక్షన్ సిస్టంలో ఎక్కువ ఉపయోగిస్తారు. డీసీ షంట్ మోటార్ హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి.
నెక్స్ట్ వచ్చేసి డీసీ కాంపౌండ్ మోటార్. డీసీ కాంపౌండ్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే డ్రైవ్ లోడ్స్, రెసిప్రోకేటింగ్ మెషిన్స్, మెషిన్ టూల్స్, మిక్సర్స్, చిన్న చిన్న వస్తువుల కాడ డీసీ కాంపౌండ్ మోటార్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎయిర్ కండిషనర్స్, వాషర్స్, వైపర్స్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ. ఈ మోటార్కు ఫీల్డ్ వైండింగ్ అనేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్లో థర్డ్ది స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్స్ అండ్ లీనియర్ మోటార్స్. ఓకేనా. ఇవి టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ది సింగిల్ ఫేస్ మోటార్స్ ఏసీలో రన్ అవుతుంది, డీసీలో రన్ అవుతుంది. ఇవి పవర్ టూల్స్లో, హోమ్ పేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తాం ఎక్కువగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టెప్పర్ మోటార్. స్టెప్పర్ మోటార్స్ వచ్చేసి బేసిక్గా రోబోట్లలో అంటే గేర్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. రోబోట్స్లో, టెలిస్కోప్స్లో, డిస్క్ డ్రైవ్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వో మోటార్స్. సర్వో మోటార్స్ వచ్చేసి రేడియో కంట్రోల్ ఏరోప్లేన్స్, ఆపరేటింగ్ గ్రాఫిక్స్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రష్లెస్ మోటార్స్. బ్రష్లెస్ మోటార్స్ వచ్చేసి రోబోట్స్ డ్రైవ్స్లో, ఇండస్ట్రియల్ టూల్స్లో, సిఎన్సి మిషన్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ మోటార్స్. లీనియర్ మోటార్స్ వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తారంటే మెట్రో స్టేషన్స్లో, ఇమాజినెన్స్ మెడికల్ డివైజెస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. అన్నీ కలిపి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం సమ్మరీ లాగా. ఓకేనా. సమ్మరీలో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్లో ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, స్పెషల్ మోటార్స్. ఇవి 3 టైప్స్ ఆఫ్ మోటార్స్. ఏసీ మోటార్స్లో టైప్స్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింక్రనస్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్లో 2 టైప్స్ స్క్విరెల్ గేజ్ మోటార్స్ అండ్ స్లిప్ రింగ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఫస్ట్ది 4 టైప్స్ కదా, డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్ అండ్ డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా. 4 టైప్స్ డీసీ షంట్, డీసీ సిరీస్, డీసీ కాంపౌండ్ అండ్ డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్ 5 టైప్స్ యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్ అండ్ లీనియర్ మోటార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేయడానికి నేను ముందుంటా. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్ అండ్ అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ మోటార్స్ అంటే ఏంటి, వాటి వర్కింగ్ అప్లికేషన్స్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్లీ మోటార్ అంటే ఏంటి? మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్నే మోటార్ అని అంటారు. ఓకేనా. బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని కూడా మోటార్ అనే అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఏసీ మోటార్, డీసీ మోటార్, స్పెషల్ మోటార్. మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో ఫేస్ చేసినప్పుడు 2 టైప్స్ అని చెప్పకుండా 3 టైప్స్ అని చెప్తే మ్యాక్సిమం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలానే చెప్పండి. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ వచ్చేసి ఏసీ మోటార్. ఏసీ మోటార్ను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో 2 టైప్స్ ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రనస్ మోటార్. ఇండక్షన్ మోటార్ని అసింక్రనస్ మోటార్ కూడా అంటారు. ఇండక్షన్ మోటార్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్లిప్ రింగ్ మోటార్ అండ్ స్క్విరెల్ గేజ్ మోటార్. ఓకేనా. స్క్విరెల్ గేజ్ మోటార్ వచ్చేసి యూజ్ చేసేది లేత్ మిషన్స్, ఫ్యాన్ బ్లోయర్స్లలో, ఇండస్ట్రియల్లో ఎక్కువ ఉపయోగిస్తారు వీటిని, స్క్విరెల్ గేజ్ మోటార్ను. ఓకేనా.
ఇండస్ట్రియల్ పరంగా ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ మోటార్ వచ్చేసి ఎక్కువ ఉపయోగిస్తారు. ఎక్కడ క్రెయిన్స్, ఎలివేటర్స్, సిటీసీ స్కానర్స్లో అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ మోటార్కు రోటర్కి వచ్చేసి స్లిప్ రింగ్స్ ఉంటాయి, అందుకే స్లిప్ రింగ్ మోటార్. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి మనం లిఫ్ట్ ఇరిగేషన్స్లో జనరేషన్ స్టేషన్స్లో ఉపయోగిస్తాం. ఎందుకంటే కాన్స్టాంట్ స్పీడ్ కోసం ఉపయోగిస్తాం. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి కాన్స్టాంట్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ అందులోటి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఉపయోగిస్తాం. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతే కరెంట్ బిల్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ఉపయోగిస్తాం. టైప్స్ ఆఫ్ మోటార్లో సెకండ్ది వచ్చేసి డీసీ మోటార్స్. డీసీ మోటార్స్లో టైప్స్: డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్స్, డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇది డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? డీసీ మోటార్లో ఫస్ట్ వచ్చేసి డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్ అంటే సెల్ఫ్ డీసీ ఎగ్జైటేషన్ ఉంటుంది అండ్ స్టేబుల్ స్పీడ్ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సెంట్రిఫ్యూజల్ పంప్స్, లిఫ్ట్స్, వేయింగ్ మిషన్స్, స్పిన్నింగ్ మిషన్స్ అక్కడ ఉపయోగిస్తారు ఎక్కువ డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్, ట్రాక్షన్ సిస్టంలో ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ షంట్ మోటార్, హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డీసీ కాంపౌండ్ మోటార్. డీసీ కాంపౌండ్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే డ్రైవ్ లోడ్స్, రెసిప్రోకేటింగ్ మెషిన్స్, మెషిన్ టూల్స్, మిక్సర్స్, చిన్న చిన్న వస్తువుల కాడ డీసీ కాంపౌండ్ మోటార్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎయిర్ కండిషనర్స్, వాషర్స్, వైపర్స్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ. ఈ మోటార్కు ఫీల్డ్ వైండింగ్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్లో థర్డ్ది స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్స్ అండ్ లీనియర్ మోటార్స్. ఓకేనా? ఇవి టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ది సింగిల్ ఫేస్ మోటార్స్ ఏసీలో రన్ అవుతుంది, డీసీలో రన్ అవుతుంది. ఇవి పవర్ టూల్స్లో, హోమ్ పేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తాం ఎక్కువగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టెప్పర్ మోటార్. స్టెప్పర్ మోటార్స్ వచ్చేసి బేసిక్గా రోబోట్లలో అంటే గేర్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. రోబోట్స్లో, టెలిస్కోప్స్లో, డిస్క్ డ్రైవ్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వో మోటార్స్. సర్వో మోటార్స్ వచ్చేసి రేడియో కంట్రోల్డ్ ఏరోప్లేన్స్, ఆపరేటింగ్ గ్రాఫిక్స్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రష్లెస్ మోటార్స్. బ్రష్లెస్ మోటార్స్ వచ్చేసి రోబోట్స్ డ్రైవ్స్లో, ఇండస్ట్రియల్ టూల్స్లో, సిఎన్సి మిషన్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ మోటార్స్. లీనియర్ మోటార్స్ వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తారంటే మెట్రో స్టేషన్స్లో, ఇమాజినెన్స్ మెడికల్ డివైజెస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. అన్నీ కలిపి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం సమ్మరీ లాగా. ఓకేనా? సమ్మరీలో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్లో ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, స్పెషల్ మోటార్స్. ఇవి 3 టైప్స్ ఆఫ్ మోటార్స్. ఏసీ మోటార్స్లో టైప్స్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింక్రోనస్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్లో 2 టైప్స్ స్క్విరెల్ గేజ్ మోటార్స్ అండ్ స్లిప్ రింగ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఫస్ట్ది 4 టైప్స్ కదా, డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్ అండ్ డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? 4 టైప్స్: డీసీ షంట్, డీసీ సిరీస్, డీసీ కాంపౌండ్ అండ్ డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్ 5 టైప్స్: యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్ అండ్ లీనియర్ మోటార్. Thanks for watching video friends. Please like, share and comment to electrical explanations. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేయడానికి నేను ముందుంటా. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే.
హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్ అండ్ అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ మోటార్స్ అంటే ఏంటి, వాటి వర్కింగ్ అప్లికేషన్స్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్లీ మోటార్ అంటే ఏంటి? మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్నే మోటార్ అని అంటారు. ఓకేనా? బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది, దాన్ని కూడా మోటార్ అనే అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఏసీ మోటార్, డీసీ మోటార్, స్పెషల్ మోటార్. మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో ఫేస్ చేసినప్పుడు 2 టైప్స్ అని చెప్పకుండా 3 టైప్స్ అని చెప్తే మ్యాక్సిమం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలానే చెప్పండి. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ వచ్చేసి ఏసీ మోటార్. ఏసీ మోటార్ను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో 2 టైప్స్, ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రనస్ మోటార్. ఇండక్షన్ మోటార్ని అసింక్రనస్ మోటార్ కూడా అంటారు. ఇండక్షన్ మోటార్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్లిప్ రింగ్ మోటార్ అండ్ స్క్విరెల్ గేజ్ మోటార్. ఓకేనా? స్క్విరెల్ గేజ్ మోటార్ వచ్చేసి యూజ్ చేసేది లేతి మిషన్స్, ఫ్యాన్ బ్లోయర్స్లలో, ఇండస్ట్రియల్లో ఎక్కువ ఉపయోగిస్తారు వీటిని, స్క్విరెల్ గేజ్ మోటార్ను. ఓకేనా? ఇండస్ట్రియల్ పరంగా ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ మోటార్ వచ్చేసి ఎక్కువ ఉపయోగిస్తారు ఎక్కడ, క్రెయిన్స్, ఎలివేటర్స్, సిటీసీ స్కానర్స్లో అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ మోటార్కు రోటర్కి వచ్చేసి స్లిప్ రింగ్స్ ఉంటాయి, అందుకే స్లిప్ రింగ్ మోటార్. సింక్రనస్ మోటార్స్ వచ్చేసి మనం లిఫ్ట్ ఇరిగేషన్స్లో జనరేషన్ స్టేషన్స్లో ఉపయోగిస్తాం, ఎందుకంటే కాన్స్టాంట్ స్పీడ్ కోసం ఉపయోగిస్తాం. సింక్రనస్ మోటార్స్ వచ్చేసి కాన్స్టాంట్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ అందులోటి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఉపయోగిస్తాం. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతే కరెంట్ బిల్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది, కాబట్టి అక్కడ ఉపయోగిస్తాం. టైప్స్ ఆఫ్ మోటార్లో సెకండ్ది వచ్చేసి డీసీ మోటార్స్. డీసీ మోటార్స్లో టైప్స్: డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్స్, డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? డీసీ మోటార్లో ఫస్ట్ వచ్చేసి డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్ అంటే సెల్ఫ్ డీసీ ఎగ్జైటేషన్ ఉంటుంది అండ్ స్టేబుల్ స్పీడ్ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సెంట్రిఫ్యూజల్ పంప్స్, లిఫ్ట్స్, వేయింగ్ మిషన్స్, స్పిన్నింగ్ మిషన్స్ అక్కడ ఉపయోగిస్తారు ఎక్కువ డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్, ట్రాక్షన్ సిస్టంలో ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ షంట్ మోటార్, హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డీసీ కాంపౌండ్ మోటార్. డీసీ కాంపౌండ్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే డ్రైవ్ లోడ్స్, రెసిప్రోకేటింగ్ మెషిన్స్, మెషిన్ టూల్స్, మిక్సర్స్, చిన్న చిన్న వస్తువుల కాడ డీసీ కాంపౌండ్ మోటార్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎయిర్ కండిషనర్స్, వాషర్స్, వైపర్స్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ. ఈ మోటార్కు ఫీల్డ్ వైండింగ్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్లో థర్డ్ది స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్స్ అండ్ లీనియర్ మోటార్స్. ఓకేనా? ఇవి టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ది సింగిల్ ఫేస్ మోటార్స్ ఏసీలో రన్ అవుతుంది, డీసీలో రన్ అవుతుంది. ఇవి పవర్ టూల్స్లో, హోమ్ పేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తాం ఎక్కువగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టెప్పర్ మోటార్. స్టెప్పర్ మోటార్స్ వచ్చేసి బేసిక్గా రోబోట్లలో అంటే గేర్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. రోబోట్స్లో, టెలిస్కోప్స్లో, డిస్క్ డ్రైవ్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వో మోటార్స్. సర్వో మోటార్స్ వచ్చేసి రేడియో కంట్రోల్ ఏరోప్లేన్స్, ఆపరేటింగ్ గ్రాఫిక్స్లలో ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రష్లెస్ మోటార్స్. బ్రష్లెస్ మోటార్స్ వచ్చేసి రోబోట్స్ డ్రైవ్స్లో, ఇండస్ట్రియల్ టూల్స్లో, సిఎన్సి మిషన్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ మోటార్స్. లీనియర్ మోటార్స్ వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తారంటే మెట్రో స్టేషన్స్లో,
మెడికల్ డివైజెస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. అన్నీ కలిపి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం సమ్మరీ లాగా. ఓకేనా? సమ్మరీలో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్లో ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, స్పెషల్ మోటార్స్, ఇవి 3 టైప్స్ ఆఫ్ మోటార్స్. ఏసీ మోటార్స్లో టైప్స్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింక్రనస్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్లో 2 టైప్స్, స్క్విరెల్ గేజ్ మోటార్స్ అండ్ స్లిప్ రింగ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఫస్ట్ది 4 టైప్స్ కదా, డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్ అండ్ డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? 4 టైప్స్, డీసీ షంట్, డీసీ సిరీస్, డీసీ కాంపౌండ్ అండ్ డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్ 5 టైప్స్, యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్ అండ్ లీనియర్ మోటార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేయడానికి నేను ముందుంటా. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్ అండ్ అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ మోటార్స్ అంటే ఏంటి, వాటి వర్కింగ్ అప్లికేషన్స్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్లీ మోటార్ అంటే ఏంటి? మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్నే మోటార్ అని అంటారు. ఓకేనా? బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని కూడా మోటార్ అనే అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఏసీ మోటార్, డీసీ మోటార్, స్పెషల్ మోటార్. మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో ఫేస్ చేసినప్పుడు 2 టైప్స్ అని చెప్పకుండా 3 టైప్స్ అని చెప్తే మ్యాక్సిమం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలానే చెప్పండి. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ వచ్చేసి ఏసీ మోటార్. ఏసీ మోటార్ను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో 2 టైప్స్, ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రనస్ మోటార్. ఇండక్షన్ మోటార్ని అసింక్రనస్ మోటార్ కూడా అంటారు. ఇండక్షన్ మోటార్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్లిప్ రింగ్ మోటార్ అండ్ స్క్విరెల్ గేజ్ మోటార్. ఓకేనా? స్క్విరెల్ గేజ్ మోటార్ వచ్చేసి యూజ్ చేసేది లేతి మిషన్స్, ఫ్యాన్ బ్లోయర్స్లలో, ఇండస్ట్రియల్లో ఎక్కువ ఉపయోగిస్తారు వీటిని, స్క్విరెల్ గేజ్ మోటార్ను. ఓకేనా? ఇండస్ట్రియల్ పరంగా ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ మోటార్ వచ్చేసి ఎక్కువ ఉపయోగిస్తారు ఎక్కడ, క్రెయిన్స్, ఎలివేటర్స్, సిటీసీ స్కానర్స్లో అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ మోటార్కు రోటర్కి వచ్చేసి స్లిప్ రింగ్స్ ఉంటాయి, అందుకే స్లిప్ రింగ్ మోటార్. సింక్రనస్ మోటార్స్ వచ్చేసి మనం లిఫ్ట్ ఇరిగేషన్స్లో జనరేషన్ స్టేషన్స్లో ఉపయోగిస్తాం. ఎందుకంటే కాన్స్టాంట్ స్పీడ్ కోసం ఉపయోగిస్తాం. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి కాన్స్టాంట్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ అందులోటి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఉపయోగిస్తాం. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతే కరెంట్ బిల్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ఉపయోగిస్తాం. టైప్స్ ఆఫ్ మోటార్లో సెకండ్ది వచ్చేసి డీసీ మోటార్స్. డీసీ మోటార్స్లో టైప్స్ డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్స్, డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? డీసీ మోటార్లో ఫస్ట్ వచ్చేసి డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్ అంటే సెల్ఫ్ డీసీ ఎగ్జైటేషన్ ఉంటుంది అండ్ స్టేబుల్ స్పీడ్ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సెంట్రిఫ్యూజల్ పంప్స్, లిఫ్ట్స్, వేయింగ్ మిషన్స్, స్పిన్నింగ్ మిషన్స్ అక్కడ ఉపయోగిస్తారు ఎక్కువ డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్, ట్రాక్షన్ సిస్టంలో ఎక్కువ ఉపయోగిస్తారు. డీసీ షంట్ మోటార్ హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి.
నెక్స్ట్ వచ్చేసి డీసీ కాంపౌండ్ మోటార్. డీసీ కాంపౌండ్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే డ్రైవ్ లోడ్స్, రెసిప్రోకేటింగ్ మెషిన్స్, మెషిన్ టూల్స్, మిక్సర్స్, చిన్న చిన్న వస్తువుల కాడ డీసీ కాంపౌండ్ మోటార్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎయిర్ కండిషనర్స్, వాషర్స్, వైపర్స్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ. ఈ మోటార్కు ఫీల్డ్ వైండింగ్ అనేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్లో థర్డ్ది స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్స్ అండ్ లీనియర్ మోటార్స్. ఓకేనా. ఇవి టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ది సింగిల్ ఫేస్ మోటార్స్ ఏసీలో రన్ అవుతుంది, డీసీలో రన్ అవుతుంది. ఇవి పవర్ టూల్స్లో, హోమ్ పేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తాం ఎక్కువగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టెప్పర్ మోటార్. స్టెప్పర్ మోటార్స్ వచ్చేసి బేసిక్గా రోబోట్లలో అంటే గేర్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. రోబోట్స్లో, టెలిస్కోప్స్లో, డిస్క్ డ్రైవ్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వో మోటార్స్. సర్వో మోటార్స్ వచ్చేసి రేడియో కంట్రోల్డ్ ఏరోప్లేన్స్, ఆపరేటింగ్ గ్రాఫిక్స్లలో ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రష్లెస్ మోటార్స్. బ్రష్లెస్ మోటార్స్ వచ్చేసి రోబోట్స్ డ్రైవ్స్లో, ఇండస్ట్రియల్ టూల్స్లో, సిఎన్సి మిషన్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ మోటార్స్. లీనియర్ మోటార్స్ వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తారంటే మెట్రో స్టేషన్స్లో, ఇమాజినెన్స్ మెడికల్ డివైజెస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. అన్నీ కలిపి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం సమ్మరీ లాగా. ఓకేనా. సమ్మరీలో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్లో ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, స్పెషల్ మోటార్స్. ఇవి 3 టైప్స్ ఆఫ్ మోటార్స్. ఏసీ మోటార్స్లో టైప్స్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింక్రనస్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్లో 2 టైప్స్ స్క్విరెల్ గేజ్ మోటార్స్ అండ్ స్లిప్ రింగ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఫస్ట్ది 4 టైప్స్ కదా, డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్ అండ్ డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా. 4 టైప్స్ డీసీ షంట్, డీసీ సిరీస్, డీసీ కాంపౌండ్ అండ్ డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్ 5 టైప్స్ యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్ అండ్ లీనియర్ మోటార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేయడానికి నేను ముందుంటా. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్ అండ్ అప్లికేషన్స్. ఎలక్ట్రికల్ మోటార్స్ అంటే ఏంటి, వాటి వర్కింగ్ అప్లికేషన్స్ ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్లీ మోటార్ అంటే ఏంటి? మోటార్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్నే మోటార్ అని అంటారు. ఓకేనా. బేసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది, ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని కూడా మోటార్ అనే అంటారు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. అవి ఏవేంటే ఏసీ మోటార్, డీసీ మోటార్, స్పెషల్ మోటార్. మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో ఫేస్ చేసినప్పుడు 2 టైప్స్ అని చెప్పకుండా 3 టైప్స్ అని చెప్తే మ్యాక్సిమం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇలానే చెప్పండి. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ వచ్చేసి ఏసీ మోటార్. ఏసీ మోటార్ను 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో 2 టైప్స్ ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రనస్ మోటార్. ఇండక్షన్ మోటార్ని అసింక్రనస్ మోటార్ కూడా అంటారు. ఇండక్షన్ మోటార్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్లిప్ రింగ్ మోటార్ అండ్ స్క్విరెల్ గేజ్ మోటార్. ఓకేనా. స్క్విరెల్ గేజ్ మోటార్ వచ్చేసి యూజ్ చేసేది లేత్ మిషన్స్, ఫ్యాన్ బ్లోయర్స్లలో, ఇండస్ట్రియల్లో ఎక్కువ ఉపయోగిస్తారు వీటిని, స్క్విరెల్ గేజ్ మోటార్ను. ఓకేనా.
ఇండస్ట్రియల్ పరంగా ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ మోటార్ వచ్చేసి ఎక్కువ ఉపయోగిస్తారు. ఎక్కడ క్రేన్స్, ఎలివేటర్స్, సిటీసీ స్కానర్స్లో అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు. ఈ మోటార్కు రోటర్కి వచ్చేసి స్లిప్ రింగ్స్ ఉంటాయి, అందుకే స్లిప్ రింగ్ మోటార్. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి మనం లిఫ్ట్ ఇరిగేషన్స్లో జనరేషన్ స్టేషన్స్లో ఉపయోగిస్తాం, ఎందుకంటే కాన్స్టాంట్ స్పీడ్ కోసం ఉపయోగిస్తాం. సింక్రోనస్ మోటార్స్ వచ్చేసి కాన్స్టాంట్ స్పీడ్ ఉంటుంది. మళ్ళీ అందులోటి పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఉపయోగిస్తాం. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అంటే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ అవుతే కరెంట్ బిల్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది కాబట్టి అక్కడ ఉపయోగిస్తాం. టైప్స్ ఆఫ్ మోటార్లో సెకండ్ది వచ్చేసి డీసీ మోటార్స్. డీసీ మోటార్స్లో టైప్స్: డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్స్, డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇది డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? డీసీ మోటార్లో ఫస్ట్ వచ్చేసి డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్ అంటే సెల్ఫ్ డీసీ ఎగ్జైటేషన్ ఉంటుంది అండ్ స్టేబుల్ స్పీడ్ ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే సెంట్రిఫ్యూజల్ పంప్స్, లిఫ్ట్స్, వేయింగ్ మిషన్స్, స్పిన్నింగ్ మిషన్స్ అక్కడ ఉపయోగిస్తారు ఎక్కువ డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ వచ్చేసి డీసీ సిరీస్ మోటార్. డీసీ సిరీస్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్, ట్రాక్షన్ సిస్టంలో ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ షంట్ మోటార్, హై స్టార్టింగ్ టార్క్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డీసీ కాంపౌండ్ మోటార్. డీసీ కాంపౌండ్ మోటార్ ఎక్కడ ఉపయోగిస్తారంటే డ్రైవ్ లోడ్స్, రెసిప్రోకేటింగ్ మిషన్స్, మెషిన్ టూల్స్, మిక్సర్స్, చిన్న చిన్న వస్తువుల కాడ డీసీ కాంపౌండ్ మోటార్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్స్. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎయిర్ కండిషనర్స్, వాషర్స్, వైపర్స్ అక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు డీసీ. ఈ మోటార్కు ఫీల్డ్ వైండింగ్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్లో థర్డ్ది స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్స్ అండ్ లీనియర్ మోటార్స్. ఓకేనా? ఇవి టైప్స్ ఆఫ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ మోటార్లో ఫస్ట్ది యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ది సింగిల్ ఫేస్ మోటార్స్ ఏసీలో రన్ అవుతుంది, డీసీలో రన్ అవుతుంది. ఇవి పవర్ టూల్స్లో, హోమ్ పేజ్ అప్లికేషన్స్లో ఉపయోగిస్తాం ఎక్కువగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టెప్పర్ మోటార్. స్టెప్పర్ మోటార్స్ వచ్చేసి బేసిక్గా రోబోట్లలో అంటే గేర్ సిస్టమ్ మీద రన్ అవుతాయి. రోబోట్స్లో, టెలిస్కోప్స్లో, డిస్క్ డ్రైవ్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సర్వో మోటార్స్. సర్వో మోటార్స్ వచ్చేసి రేడియో కంట్రోల్డ్ ఏరోప్లేన్స్, ఆపరేటింగ్ గ్రాఫిక్స్లలో ఎక్కువ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రష్లెస్ మోటార్స్. బ్రష్లెస్ మోటార్స్ వచ్చేసి రోబోట్స్ డ్రైవ్స్లో, ఇండస్ట్రియల్ టూల్స్లో, సిఎన్సి మిషన్స్లో ఎక్కువ ఉపయోగిస్తారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ మోటార్స్. లీనియర్ మోటార్స్ వచ్చేసి ఎక్కడ ఉపయోగిస్తారంటే మెట్రో స్టేషన్స్లో, ఇమాజినెన్స్ మెడికల్ డివైజెస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. అన్నీ కలిపి మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం సమ్మరీ లాగా. ఓకేనా? సమ్మరీలో ఫస్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మోటార్స్లో ఏసీ మోటార్స్, డీసీ మోటార్స్, స్పెషల్ మోటార్స్. ఇవి 3 టైప్స్ ఆఫ్ మోటార్స్. ఏసీ మోటార్స్లో టైప్స్ ఇండక్షన్ మోటార్స్ అండ్ సింక్రనస్ మోటార్స్. ఇండక్షన్ మోటార్స్లో 2 టైప్స్, స్క్విరెల్ గేజ్ మోటార్స్ అండ్ స్లిప్ రింగ్ మోటార్స్. టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్లో ఫస్ట్ది 4 టైప్స్ కదా, డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్ అండ్ డీసీ పర్మనెంట్ మోటార్స్. ఇవి డీసీ మోటార్స్లో టైప్స్. ఓకేనా? 4 టైప్స్: డీసీ షంట్, డీసీ సిరీస్, డీసీ కాంపౌండ్ అండ్ డీసీ పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి స్పెషల్ మోటార్స్. స్పెషల్ మోటార్స్ 5 టైప్స్: యూనివర్సల్ మోటార్స్, స్టెప్పర్ మోటార్స్, సర్వో మోటార్స్, బ్రష్లెస్ మోటార్ అండ్ లీనియర్ మోటార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే ఆ వీడియో చేయడానికి నేను ముందుంటా. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే.